వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. పెట్టుబడుల ఆకర్షణ కోసం పారిశ్రామికవేత్తలకు చెప్పాల్సింది ఏంటి? దావోస్ వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటి? పెట్టుబడులు రాబట్టడానికి చేయాల్సింది ఏంటి? మన లోకేష్ చేస్తోంది ఏంటి? జగన్మోహన్ రెడ్డిని దూషిస్తేనో, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తేనో, జగన్మోహన్ రెడ్డిని అవహేళనగా మాట్లాడితేనో, జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తేనో, కోడికత్తి, బాబాయి గొడ్డలి, తల్లి చెల్లి రుషికొండ ప్యాలెస్ లాంటి మాటలు మాట్లాడితేనో పెట్టుబడులు వచ్చేస్తాయని, పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొచ్చేస్తారని లోకేష్ భావిస్తున్నారేమో. రాజకీయ నాయకుడిగా మంత్రి పదవికి ఎదిగారేమో, కానీ ఆయన జ్ఞానం మాత్రం ఇంకా అజ్ఞానం దశలోనే ఆగిపోయింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువు ఇదేనా అని కాస్త చదువుకున్నోళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టే స్థాయిలోనే ఆయన తెలివితేటలు ఉన్నాయి. దావోస్ లాంటి కీలక సదస్సులకు హాజరైనప్పుడు ఏం మాట్లాడాలో కూడా చంద్రబాబు తన కుమారుడికి నేర్పించలేదా? లేక తండ్రి నుంచి కుమారుడు నేర్చుకున్నది ఇదేనా? ఇలాంటి అనేక ప్రశ్నలు లోకేష్ విజ్ఞానంపై చక్కర్లు కొడుతున్నాయి. ఏడాది కూడా తిరగలేదు కదా, దావోస్ నుంచి ఈ తండ్రి కొడుకులు ఒత్త చేతులు ఊపుకుంటూ తిరిగి వచ్చారు కదా. అప్పుడు కూడా అంతే, కాబోయే సీఎం లోకేష్ అని దావోస్లో డబ్బాలు కొట్టించుకొని పైసా పెట్టుబడి తేకుండా దారి ఖర్చులు దండగ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేసేలా ఉన్నారు. ఒకసారి దావోస్లో మన లోకేష్ గారు ఏం మాట్లాడారో మీరే వినండి సార్. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలీదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చూసి ఎవరిని వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి. ఇవే పాచిపోయిన లడ్డూలు ఎన్నిసార్లు తినిపిస్తారు? ఇవే పాచిపోయిన మాటలు ఎన్నిసార్లు వినిపిస్తారు? లోకేష్ చెప్పినట్లుగా చంద్రబాబుకు నిజంగా అంత సీన్ ఉందా? నిజంగా ఆయనే ఒక బ్రాండ్ అయితే విశాఖలో విలువైన భూములు 99 పైసలకే దారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో, మళ్ళీ వినండి, ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో పాలసీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? రియల్ ఎస్టేట్ కంపెనీలను ఫార్చ్యూన్ 500 కంపెనీలుగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మనదంతా పైన పటారం లోన లోటారం కాబట్టి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, లూలు గ్రూప్, కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్సన్, ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీల లిస్టులో ఉన్నాయా? లోకేష్ అతి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. సార్ మీరు కంపెనీ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలల్లో చేశాం. అసలు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఏంటి? 99 పైసలకే విలువైన భూములు కొట్టేసిన కంపెనీలు నిజంగా ఆ లిస్టులో ఉన్నాయా? ఈ కంపెనీల జాతకం గురించి గూగుల్, ఏఐలు ఏం చెబుతున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఇందులో ప్రధానంగా ఫస్ట్ ఫార్చ్యూన్ 500 ఏంటిది, ఏం చేస్తుంది? చాలా సింపుల్గా ఒకసారి దాని గురించి తెలుసుకుంటే మనకి క్లియర్గా లోకేష్ గారు ఏం అబద్ధం చెప్పారనేది తేలిపోతుంది. ద ఫార్చ్యూన్ 500 ఈజ్ an annual list compiled with published by Fortune magazine that ranks the 500 largest corporations in the United States by total revenue for their respective fiscal year. అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్లో 500 కంపెనీలు వాటి ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏవైతే టాప్లో ఉంటాయో వాటిని ఫార్చ్యూన్ 500గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రచురిస్తుంది సార్.
ఇది సింపుల్గా చెప్పాలంటే. ఇందులో గ్లోబల్లో కూడా ఇస్తారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఇస్తారు, అమెరికాకు సంబంధించింది కూడా ఇస్తారు. ఇది యుఎస్ బేస్డ్ ఫినాన్షియల్ రిపోర్టింగు, ఓనర్షిప్ స్టేటస్, వీటి ఆధారంగా వాటికి ర్యాంకింగ్స్ ఇస్తారు. మీరు చూడండి, ఫార్చ్యూన్ గ్లోబల్ 500, వాల్మార్ట్, అమెజాన్, స్టేట్ గ్రిడ్, సౌదీ అరామ్కో, సినోపెక్. అవి కాకుండా ఫార్చ్యూన్ 500లో వాల్మార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, యునైటెడ్ హెల్త్ గ్రూప్ ఉంది, యాపిల్ ఉంది, సివిఎస్ హెల్త్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మన నారా లోకేష్ గారు ఒక నియంతలాగా నా ఇష్టం, నేను ఇచ్చేస్తా 99 పైసలకే, ఎవ్వరికి నేను ఆన్సరబుల్ కాదు, నాకు ఓట్లేసిన ప్రజలకు కూడా సమాధానం చెప్పను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నేను 99 పైసలకే మొత్తం రాసిస్తా ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి అన్నారు కదా. ఒక్కసారి ఆయన రాసిచ్చిన కంపెనీలు ఏవే ఉన్నాయి, ఆ కంపెనీలకి ఫార్చ్యూన్ 500 లిస్టులో ఉన్నాయా లేదనేది ఒకసారి గూగుల్ని, ఏఐని అడిగి తెలుసుకుందాం సార్. చంద్రబాబు నాయుడు గారే కదా గూగుల్ని పరిచయం చేసింది ప్రపంచానికి, చంద్రబాబు నాయుడు గారే కదా సృష్టించింది ఏఐని. ఆ రెండింటినీ ఒకసారి అడుగుదాం. వాళ్ళ తండ్రి గారు సృష్టించినటువంటి గూగుల్ని, వారి తండ్రి గారే కనిపెట్టినటువంటి ఏఐని ఒకసారి అడుగుదాం. ఒకసారి పెట్టండి సార్. కే రహేజా 1000 కోట్ల విలువైన భూములు ఇచ్చేశారు దీనికి. వైల్ ఇట్ ఈజ్ ఏ ప్రామినెంట్ ఇండియన్ రియల్ ఎస్టేట్ conglomerate, it doesn't currently feature on the global Fortune 500 list or the Fortune India 500. ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఫార్చ్యూన్ 500లో లేదు అని చెబుతోంది సార్ అని చెబుతోంది సార్ గూగుల్. మరి లోకేష్ ఎలాంటి అబద్ధాలు చెప్పారో అర్థమైందా మీకు? ఫార్చ్యూన్ 500 అంటే చదువుకోని అమాయకులు ఆహా ఏదో తెచ్చేశాడు కంపెనీ అని అనుకుంటారని పచ్చి అబద్ధం చెప్పారు లోకేష్ గారు. నెక్స్ట్, సత్వా గ్రూప్ సార్. ఈ సత్వా గ్రూప్ గురించి చూడండి. సత్వా గ్రూప్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ. చాలా సింపుల్గా ఒక లైన్తో కొట్టుపడేసింది. ఫార్చ్యూన్ 500 లేదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే ఫార్చ్యూన్ 500లో ఉండేటటువంటి కంపెనీస్కి స్పేస్ ఇస్తుంది. ఒక ఐటీ కంపెనీ వస్తే ఐటీ కంపెనీకి స్పేస్ ఇస్తుంది, కానీ ఇది ఐటీ కంపెనీలు నడిపేది కాదు. ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. పచ్చిగా ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు తండ్రి కొడుకులు. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, గూగుల్ చెప్తోంది, ఏఐ చెప్తోంది. తండ్రి కొడుకుల మోసాలను బయటపెట్టింది ఏఐ. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి వాటికి, గూగుల్కి, ఏఐకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. నెక్స్ట్, లూలు గ్రూప్. చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రేమ ప్రీతిపాత్రమైనటువంటి వ్యాపారవేత్త లూలు. చాలా ఇష్టం ఆయనకి ఆ లూలు అధినేత అంటే. యాజ్ ఆఫ్ January 2026, లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఈజ్ ఏ మేజర్ గ్లోబల్ కాంగ్లోమరేట్ బట్ ఈజ్ నాట్ కరెంట్లీ ర్యాంక్డ్ ఆన్ ద ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్. ఇది కూడా లేదు సార్. వీళ్ళకి 1000 కోట్ల భూములు ఇచ్చేసారు. నెక్స్ట్, లూలు గ్రూప్ తర్వాత ఇంకేంటి సార్? బీవీఎం ఎనర్జీ 1000 కోట్ల భూములు 99 పైసలకి. ఎకరా కాదు సార్, ఎకరాలకు ఎకరాలు 99 పైసలకి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి సార్. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్న మోసాలని బట్టబయలు చేశాయి ఇవి. నెక్స్ట్, వోల్సన్ అంట. వోల్సన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ వోల్సన్, ఇది ఫార్చ్యూన్ 500 అంట. చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయటానికి, ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పడానికి కారణాలు మీకు అర్థం కావాలి. కొడుకునే ఎందుకు, తన కుమారుణ్ణే ఎందుకు విద్యాశాఖ మంత్రిగా పెట్టారంటే ఆ వ్యవస్థను సర్వనాశనం చేయాలి. ఎక్కడా కూడా ఎవడో చదువుకోకూడదు, వాళ్ళ చేతులకి ట్యాబులు రాకూడదు, ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. చదివితే ఇలాంటివన్నీ తెలుసుకుంటారు, ఈ తెలివితేటలు వస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో చదివితే మొద్దబ్బాయిలు అవుతారా? ఇది ఎవరు సార్ చెప్తారు? ఇప్పుడు ఎవరు చెప్తారు ఇవన్నీ? అక్కడ చూడండి, నో, వోల్సన్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ. చాలా సింపుల్గా కొట్టుపరేసింది. ఇలాంటి అబద్ధాలు చెప్పడంతోనే తండ్రి కొడుకులు ఆగిపోలేదు సార్. గత జగన్ హయాంలో వచ్చినటువంటి కంపెనీలు అమలు చేసినటువంటి పథకాల క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. క్రెడిట్ చోర్లుగా మిగిలిపోతున్నారు. దీనిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. ఎస్ రామ్నాథ్ గారు, పెట్టుబడులు ఆకర్షించడానికి దావోసు వెళ్ళిన సందర్భంలో లేదా మరే దేశానికైనా వెళ్ళిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, మనం ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు, మనం కల్పించేటటువంటి రాయితీలు, ఇక్కడున్నటువంటి మౌలిక సదుపాయాలు,
పెట్టుబడులకు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, మనం ఇచ్చేటటువంటి వనరులు, వీటి గురించి ఎవరైనా చెబుతారు కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన మంత్రి గారు దావోస్కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళనగా మాట్లాడుతున్నారు. దీంతో పెట్టుబడులు వస్తాయా? పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుని వస్తారా? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ క్రెడిట్ గేమ్ ఆడుతున్న విధానం చూస్తూ ఉంటే త్వరలోనే తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ పెట్టారంటే అది నా వల్ల అవునా కాదా అని కూడా ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో అడిగే అవకాశం ఉంటుంది. మీడియా రంగంలో నా స్ఫూర్తిని చూసి జగన్మోహన్ రెడ్డి కూడా స్ఫూర్తి పొంది సాక్షి మీడియాని పెడితే ఉదయం కొమ్మినేని సాయంత్రం ఈశ్వర్ కూర్చొని అక్కడ నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళ నియమనాలు కూడా అర్థం కావడం లేదు తమ్ముళ్ళు. సాక్షి టీవీ కూడా నా వల్లే వచ్చిందని కూడా చెప్తారేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయాల్లో విమర్శించే వాళ్ళకి కలిపి వస్తుంది కానీ ఆయనకి మాత్రం ఊపు వస్తుంది. సంక్రాంతికి 30 లక్షల మంది ఏపీకి వచ్చారు, ఇదంతా నా స్ఫూర్తి అని చెప్పిన దానికే జనం కోలుకోలేదు ఇప్పటికీ. కానీ దావోస్ పర్యటనకు వెళ్ళి 197 దేశాల్లో తెలుగు వాళ్ళు ఈ రోజు ఉన్నారు అంటే అది 25 ఏళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పేస్తున్నారు. ఏం తీసుకున్నారు ఆయన 25 ఏళ్ల క్రితం? అందరూ 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉండడానికి ఏం తీసుకున్నారు? పోనీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 195 దేశాల్లో కనీసం 19 దేశాల పేర్లు కంటిన్యూగా చెప్పగలరా? ఇదంతా ఏం లేదు. వాళ్ళే అనుకుంటే రామ్మోహన్ నాయుడు గారికి అడుగు ముందుకేసి మీరంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పారు. అంటే మొత్తం అవమానించడం పబ్లిక్ ని మొత్తం. ఏది వాళ్ళు విదేశాలకు వెళ్ళారంటే కొందరు ఆస్తులు అమ్ముకొని వెళ్ళింటారు, కష్టపడి చదువుకుంటారు, తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి అక్కడికి వెళ్ళారు. అసలు ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు తప్ప, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళడం మొదలైంది, అంతకుముందు ఎవరూ వెళ్ళలేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ శ్రమని, వాళ్ళు వెళ్ళిన విధానాన్ని అంతా అవమానించడం, క్రెడిట్ మొత్తం వాళ్ళు తీసేసుకోవడం అంతే సింపుల్ గా. పైగా తెలుగు వాళ్ళంతా అంటున్నారు. తెలుగు వాళ్ళంతా ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే అక్కడికి వెళ్ళి దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు బాగా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్ఆర్ఐల కృషి అమోఘం మొన్నటి ఎన్నికల్లో కూడా అంటున్నారు. నిజమది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు అంతా ఇక్కడికి వచ్చి మనం చూసాం, పబ్లిక్ అనే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తానా మాజీ అధ్యక్షుడు అయితే ప్రతి పల్లెల్లో ప్రతి తోడికి ఏదో బలహీనత ఉంటుంది, అవసరాలు ఉంటాయి, మనకు డబ్బు పెద్ద సమస్య కాదు, మన డబ్బు తీసుకెళ్లి యూజ్ చేయనా సరే వాళ్ళందరినీ మనం మార్చేయాలి అన్నట్టుగా ఈ నెట్వర్క్ పనిచేసింది. వీళ్ళంతా ఎంతగా క్రెడిట్ ప్రతి దాన్ని తీసేసుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. నారా లోకేష్ గారు ఏమంటున్నారు, ఇది 11 టీం అనేది 7 కోట్ల టీము, వాళ్ళకి ఏడవడం తప్ప ఏమీ తెలియదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏడవడం అన్నది ఎవరు చూడలేదు. ఏడవడం గురించి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ టాపిక్ తేకపోవడమే మంచిది, వాళ్ళకే హుందాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏడవలేదు కదా, ఎందుకు ఏడుస్తారు? పైగా చంద్రబాబు నాయుడు గారు రేర్ పీస్ అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి అంతా మంత్రులేమో చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారేమో మంత్రుల్ని పరస్పరం పొగుడుకుంటూ ఉన్నారు. ఇదేం పద్ధతి? అక్కడికి వెళ్ళింది ఎందుకు చెప్తూ ఉన్నారు. రేర్ పీస్ అని. రేర్ పీస్ దాంట్లో అనుమానం ఏముంది? ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి రాజకీయంగా ఎత్తులు మారుస్తూ యూటర్న్ హఠాత్తుగా తీసేసుకుంటూ ఈ విధంగా రాజకీయం చేయడం అన్నది మాత్రం చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు చేయలేకపోయారు. కాబట్టి రేర్ పీస్ గానే యాక్సెప్ట్ చేయాలి. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించగలరని నారా లోకేష్ గారు చెప్తున్నారు. యాక్చువల్లీ ఎవరు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి, మంత్రుల స్థాయి వాళ్ళు మేము అది, మేము ఇది అని పరస్పరం ఇలా చెప్పుకోరు. ఇలా చెప్పుకోవడం అన్నది వినడానికి చాలా ఇదిగా ఉంటుంది. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం మొహమాట పడకుండా ఒకరికొకరు పొగడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 20 ఏళ్ల తర్వాత ఏది జరుగుతుందో కనిపెట్టే చంద్రబాబు నాయుడు గారు కనీసం వచ్చే ఎన్నికల్లో కొన్నిసార్లు ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అన్నది కూడా మిస్ అయిపోయి బీజేపీతో పెట్టుకోవాల్సినప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం విజనరీ అని ఒక ఎలివేషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ గా. కాకపోతే ఈసారి దావోస్ పర్యటనలో అనుకున్నంత స్పైసీ అయితే లేదు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ట్రోలింగ్ కు భయపడుతున్నారో ఎందుకో కానీ గతంలో వెళ్ళంగానే ఫస్ట్ వచ్చే వీడియో ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయింది, నారా లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోయారని చెప్పి 2-3 కెమెరాలతో షూట్ చేసి ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ వెళ్ళి ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు. కానీ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్తున్నారని అయితే రాయలేదు. ఎందుకు రాయలేదంటే ఇవన్నీ అద్దాలు పగలగొట్టుకొని బయటికి వెళ్ళిపోవడము, చలికాలంలో కనీసం ఒక స్వెటర్ లేకుండానో ఏమి లేకుండానో చలిలోనే వెళ్ళి స్టాల్లో కూర్చోవడము, ఇవేం లేవా ఈసారి? అవి ఇంకా రాలేదు, మరి ఏమన్నా ఇంకా వస్తాయని చూడాలి. కానీ ప్రస్తుతానికి అందరూ అడిగారు, అసలు ఇంతమంది ముఖ్యమంత్రులు అందరూ వెళ్తున్నారు, ఎవరికి ట్రాఫిక్ జామ్ కాదు, కానీ ప్రతి సంవత్సరం మీరు వెళ్తేనే ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేసరికి ఈసారి దాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గడ్డ కట్టే చలిలో స్వెటర్ కూడా వేసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు.
పక్కనున్న యువ మంత్రులు కూడా స్వెటర్లు వేసుకున్నారా చలి దెబ్బకి అని చెప్తారు. అవును. అసలు సింపుల్ లాజిక్ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఒక మంచి స్వెటర్ కొనుక్కొని వేసుకుంటే మీరు ప్రజలు ఏమైనా అభ్యంతరం తెలుపుతారా? అంటే వారు వాచ్ కానీ గోల్డ్ రింగ్ కానీ వాచ్ కానీ పెట్టుకోరు కదా, గాంధీవాది కదా ఆయన చెప్పారు ఇది వరకు గతంలో, మీకు గుర్తుందో లేదో. కాబట్టి స్వెటర్ కూడా వేసుకోకపోవచ్చు, ఎందుకంటే గాంధీజీ వేసుకోలేదు కదా. మరి దానికి ఎలివేషన్ ఎందుకు? పైగా పక్కనే లోకేష్ గారు ఉంటారు, ఎవరో ఉంటే పాపం అప్పటికప్పుడు లేదేమో అనుకోవచ్చు. తండ్రి చలిలో వణుకుతూ ఉంటే కుమారుడు స్వెటర్ వేసుకొని పక్కన ఎందుకు నిలబడతారు? అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలకి అసలు విషయాలు పక్కన పెట్టేసి ఏదేదో చెప్పడం. ఇంకా ఈసారి ఏంటంటే ఎందుకో కొద్దిగా వెనుకడుగు వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ రేవంత్ రెడ్డి, హైదరాబాద్ వర్సెస్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకు దావోస్ అన్నది కొట్టిన పిండి, రేవంత్ రెడ్డి తట్టుకోగలరా అంటూ ముందు రోజు అంతా ఎలివేషన్ కథనాలు వేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా. ఈయన అక్కడ పోయినాక ఏం జరిగింది? లాస్ట్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు విలువైన ఎంఓయూలు చేసుకుంది. మహారాష్ట్ర 16 లక్షల కోట్లకి చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వెళ్ళి అంత చెప్పి ఇంత చెప్పి వస్తే జీరో, ఒక్క ఎంఓయూ కూడా కుదరలేదు. దాంతో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ముందస్తుగా అలాంటి ఎలివేషన్ కథనాలు అయితే పడలేదు. అన్నింటికి మించి గమనించండి, పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? ఏ బ్లూ కోట్లు ఎర్ర కోట్లు వేసుకొని పోయినంత మాత్రం పెట్టుబడులు వచ్చేస్తాయా? అవును. స్పెషల్ ఫ్లైట్ లో డబ్బులు వేస్ట్, అవన్నీ మనం భరించాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నవి పక్కాగా అంతా బాగా ఉంటే వాళ్ళే వస్తారు, మనం దావోస్ వెళ్లాల్సిన అవసరమే లేదు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అవును. మరి ఈ రోజు వీళ్ళు వెళ్తుంటే మాత్రం మాట్లాడడం లేదు. అంటే ప్రతిదీ కూడా సింపుల్ గా నడుస్తోంది. ఏంటంటే ప్రేమతో ఎక్కువ మందిని ఆకర్షించడం అనేది కష్టం. అదే ద్వేషాన్ని నింపామనుకోండి, వాళ్ళు చాలా కాలం ఆ ద్వేషం పనిచేస్తుంది. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాక్షసుడు, ఈమెయిల్ పెట్టాడు, కంప్లైంట్ రాకుండా, ఇవన్నీ ఏంటంటే అక్కడున్న పబ్లిక్ లో ఆ ఎక్కడన్నా డోస్ తగ్గుతుందేమో ఈ విషయం అని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్ లాగా చిత్రీకరించి మేమే కాదు మీరు కూడా సఫర్ అవుతారు అన్న ఒక ప్రాంతి వాళ్ళలో కలిగించి ఈ ద్వేషాన్ని పెంచే కూడా రేపు ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన రోజున చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి మెయిల్స్ పెట్టడం వల్ల ఎవరు రాలేదని కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. లాస్ట్ టైం ఉత్త చేతులతో ఊపుకొని కదా వచ్చాం, ఏం చేసాం లాస్ట్ టైం? ఏం చెప్పారు లాస్ట్ కి? అంతకుముందు వరకేమో దావోస్ లో పెట్టుబడుల వేటకు బయలుదేరారని రాసి తీరా పెట్టుబడులు రాకపోయేసరికి శాసన మండలి వేదికగా అసలు దావోస్ లో పెట్టుబడులు వస్తాయని ఎవరు చెప్పారు? అవును, మేము ఎంఓయూలు చేసుకునే వెళ్ళామని మీకు ఎవరు చెప్పారు? దావోస్ ప్రమోట్ చేయడానికి వెళ్ళామన్నారు అంతే, అదొక వేదిక మాత్రమే. సింపుల్ గా లైన్ మార్చేశారు, ఏ విధంగా అయినా మార్చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు గ్రీన్ కో క్రెడిట్ అంతా మాట్లాడుతున్నారు కదా, ఇదే ఈనాడు టీవీలో, ఈనాడు పత్రికలో కూడా ఏం రాశారు? ఈ గ్రీన్ కో అన్నది అడవి తల్లిపై గాయం చేస్తోంది అని రాశారు. అవును, అడవి భూమిని అంతా కబ్జా చేసేస్తోంది అని రాశారు. అస్మదీయుడికి అదిరిపోయే గిఫ్ట్ అని ఇచ్చారు ఆ గ్రీన్ కో కంపెనీకి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూములు ఇస్తే అస్మదీయుడికి అదిరిపోయే గిఫ్ట్ అని రాశారు. కానీ ఇప్పుడు మాత్రం గ్రీన్ కో మేమే తెచ్చాం అని చెప్తున్నారు. ఇంతగా క్రెడిట్ గేమ్ ఆడుతూ ఇంకా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేయాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే పబ్లిక్ ని అంతగా అండర్ ఎస్టిమేట్ చేసి రూల్ చేస్తున్నారు. రైట్ వెంకటరెడ్డి గారు, దావోస్ వెళ్ళినా దరిద్రం పోలేదన్నట్టుగా మిమ్మల్ని వదిలేటట్లు లేరు సార్. కోడికత్తి, బాబాయ్ గొడ్డలి, తల్లి చెల్లి, ఋషికొండ ప్యాలెస్, ఇది దావోస్లో కూడా లోకేష్ గారు మాట్లాడుతున్న విధానం. అక్కడికి పోయినా మిమ్మల్ని వదిలేలా కనిపించట్లేదు. పెట్టుబడుల సంగతి పరమాత్ముడిగా మిమ్మల్ని అయితే వదిలేటట్లేదు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు, రామ్నాథ్ అన్నకి, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఏమన్నా పని చేసి ఉంటే దాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గడిచిన 19 నెలలుగా వాళ్ళు చేసిన పనే ఉంది. ఆడికి 99 పైసలకి లుల్లుకి, లేదంటే ఇంకో 99 పైసలకి వర్షాకో, లేదంటే తెలుగుదేశం పార్టీ బినామీలకో, ఇంకో బఫూన్ల గాలకో భూములు ఇచ్చారు. అవి చెప్పలేరు కదా డైరెక్ట్గా. ఇంకేం చెప్పాలి? మాట్లాడితే లేచిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయాలి. మీరు చూడండి, క్యాబినెట్ మీటింగ్ అయినా జగన్ గారి మీద విమర్శే, తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శే, అధికారులతో సమావేశమైనా, కలెక్టర్లతో సమావేశమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శే. నాకు తెలిసి ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద, లేదంటే రాత్రి నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటారేమో జగన్ 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 జగన్. లేకపోతే డావోస్ పోయినా, డల్లాస్ పోయినా, సింగపూర్ పోయినా, నాకు తెలిసి వీళ్ళు వెకేషన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నట్లేరు. మనం వెకేషన్ ట్రిప్ వెళ్ళారు కదా, అక్కడ కూడా జగన్ జగన్ జగన్, అక్కడ కూడా వీళ్ళకి జగనే గుర్తొస్తూ ఉంటాడేమో. లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళింది దేనికి? దావోస్కి పెట్టుబడులకు ఆకర్షించడానికి వెళ్ళాం. ఏం చెప్పాలి అక్కడ? అయ్యా, మీరు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో 2వ రాష్ట్రం. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఓ ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనేటటువంటి ఆలోచనతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం జరుగుతూ ఉంది అక్కడ. సో మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడితే మీకు భూములు తక్కువ రేటుకి భూములు ఇస్తాము. సో మీరు విదేశీ పెట్టుబడులు మేము ఆకర్షిస్తామని చెప్పాలి. అక్కడ ఏమన్నా చెప్పారా? ఒకటి 2024లో దావోస్ పోయారు, 2025లో పోయారు దావోస్. ఎందుకంటే 24 జనవరిలో జరుగుతూ ఉంటాయి దావోస్ ఎక్కువ. సో 2024 వెళ్ళారు కదా, 2025 జనవరిలో పోయారు. అక్కడికి వెళ్తే 0 పెట్టుబడులు. అంతా మీడియా అంతా అడుగుతున్న ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎందుకు రాలేదని. సడన్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారు? ఎవరు చెప్పారు దావోస్ వెళ్ళింది పెట్టుబడులు పెట్టాను కానీ మీకు చెప్పామా? దావోస్ అనేది ఏంటి, అన్ని దేశాల కంపెనీల ప్రతినిధుల్ని ఒకే చోట కలిపే నెట్వర్కింగ్ సమావేశం అది. సో మీరు ముందు నెగిటివ్ ఆలోచనలు మీడియా వాళ్ళు మానుకోవాలి. దావోస్ అనగానే ఏదో లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయని ఇట్లాంటివన్నీ మీరు అపోహలన్నీ మానుకోవాలి. దావోస్ వెళ్ళేది సరదాగా అందరిని అక్కడ కలిసి జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే రేపు 10,000 కోట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారే సాధించారు, ప్రపంచంలో ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఇంకా ఏం చెప్పారంటే సార్ అక్కడ గతంలో దావోస్ అంటే కేవలం ధనికులనే ముద్ర ఉండేది. అక్కడికి వెళ్తే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్ళేవారు కాదు. సో నేను ఎప్పుడైతే అంటే నేను సీఎం గా నేను వెళ్ళేప్పటి నుంచే మిగిలిన రాష్ట్రాల్లో రావటం మొదలు పెట్టారంట. 15 సార్లు వెళ్ళాడు ఇప్పుడు దావోస్. ఈ సమావేశంతో కలిగితే 15 సార్లు దావోస్ వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి. నాకు తెలిసి 15,000 కోట్లు పెట్టుబడులు కూడా రాలేదు 15 సంవత్సరాలు. మీరు ఎట్లా చెప్తారు? 9 నెలల్లో 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. అది పెద్ద ట్రాష్ చెప్పారు కాదు, అది పెద్ద ట్రాష్. దీంట్లో ముందు చెప్పేదానికంటే దావోస్ వెళ్ళడానికి ఏమన్నా అంటే ఐటీ అంటే ఏంటో మన వాళ్ళకి తెలియనప్పుడు ప్రపంచం అంతా తిరిగి కంపెనీలు తీసుకుని వచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాను. మొన్న దావోస్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో ముఖ్యాంశాలు ఈ మిస్ అయితే కష్టం. ఎందుకంటే తర్వాత నేను అప్పట్లో పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అంటే అందరూ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవాళ్ళు. దావోస్ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లు రప్పించి ఇంగ్లీష్లో నైపుణ్యం ఇప్పించాడు దావోస్ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు పీసీ అనగానే అంటే పోలీస్ కానిస్టేబుల్ అనుకున్నారంట. ఈయన ఒక్కడే పర్సనల్ కంప్యూటర్ అని. ఇంగ్లీష్ అవసరం అనేది ఇక్కడ అందుకే కదా ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మాత్రం ఇక్కడ పేదలకు అవసరం. ఇప్పుడు దావోస్ లో తెలివి మీరితే మళ్ళీ విజ్ఞానవంతులు సార్ లండన్ నుంచి ప్రొఫెసర్లు రప్పించి మరి ఇంగ్లీష్ లో నైపుణ్యం ఇప్పించాడంట. ఇవన్నీ నేను చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. ఆయన మళ్ళీ అనుకున్నాడు అవ్వట్లే. కానీ నేను 30 ఏళ్ళుగా జరిగినటువంటి చేసినటువంటి అభివృద్ధి అంట. రెండోది గతంలో నువ్వు ల్యాప్టాప్లో డాష్ బోర్డ్తో హైదరాబాద్ గురించి చక్కగా ప్రమోట్ చేసావని చెప్పి బిల్ గేట్స్ అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేస్తున్నా అన్నాడంట. బిల్ గేట్స్ గారు నోటి నుంచి కానీ ట్వీట్లు కానీ ఎక్కడ రాలేదు కదా. ఇట్లాంటి కబుర్లు ఉంటాయి. సో అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు దావోస్ పోయారు కదా, అసలు ఏమన్నా పెట్టుబడులు తెచ్చారా? ఎందుకంటే 15 సార్లు ఇప్పుడు దావోస్ వెళ్ళారు. అందుకని ఆయన దావోస్ మ్యాన్ అంటున్నారు. మీరు డాబర్ మ్యాన్ అదేంటి ఆ మ్యాన్లు కాదు, దావోస్ మ్యాన్. 15 సార్లు దావోస్ వెళ్తే దావోస్ మ్యాను. మరి కరకట్లో రోజు ఉంటే కరకట్ట మ్యాన్ ఆవిడ కాదు సార్. కరకట్లో రోజు నివాసం ఉంటే కరకట్ట మ్యాను, లేదంటే రోజు స్నానాలు చేయకుండా తిరిగితే స్నానాలు చేయని మ్యాను. ఇతను కూడా పేర్లు పెట్టాలిగా. మరి ఆయన పెట్టుబడుల కోసం స్నానం చేయకుండా తిరిగేవాడు కదా. చలిలో గడ్డగట్టే చల్లు వెళ్ళిన గడ్డగట్టుతున్నా వెళ్తున్న మ్యాను. ఇట్లాంటివి కూడా రాస్తే బాగుండేది కదా. దావోస్ మ్యాన్ అంట. యాడికెళ్తే ఆడికి, యాడికెళ్ళి చైనా వెళ్తే చైనా మ్యాను, అమెరికా వెళ్తే అమెరికా. ఇట్లాంటి కబుర్లు తప్ప ఏమన్నా తీసుకొని వచ్చారని ఒకసారి మనం చెక్ చేద్దాం. గత ఏడాది దావోస్ కాదండి మొత్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏమన్నా వచ్చినాయా? 2024-25 సంవత్సరానికి సంబంధించి డిపిఐఐటి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఎఫ్డిఐ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 0. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 0. మొదటి ప్లేస్లో మహారాష్ట్ర 1,65,000 కోట్లు, 7వ ప్లేస్లో తెలంగాణ 25,000 కోట్లు, 10వ ప్లేస్లో జార్ఖండ్ 61 కోట్లు. జార్ఖండ్ 10వ ప్లేస్లో 61 కోట్లు. ఆంధ్రప్రదేశ్కి 0 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇచ్చే ఎలివేషన్లు ఏంటి, వచ్చిన పెట్టుబడులు ఏంటి? 0. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బట్టి 0. రెండోది ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నిరుద్యోగం ఉందని చెప్పి మొన్న రాజ్యసభలో డిసెంబర్ 15, 2025న ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నిరుద్యోగం ఉందని చెప్పి రాజ్యసభలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 8.2%. బీహార్ కంటే నిరుద్యోగంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 8.2%తో దేశంలో నెంబర్ 1 ఉన్నాం. మరి ఎక్కడ పెట్టుబడి నమ్మాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 23 లక్షల కోట్ల పెట్టుబడి 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి కాదు. ఇది రాధాకృష్ణ పత్రికలోనో కిరణ్ పత్రికలోనో వచ్చింది కాదు. ఇది రాజ్యసభలో కేంద్రం వెల్లడించినటువంటి దాని ప్రకారం అత్యధిక నిరుద్యోగంతో ఉన్న రాష్ట్రం
8.2%తో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 నిరుద్యోగంలో, ఉద్యోగాల్లో కాదు, నిరుద్యోగులు నిరుద్యోగంలో టాప్. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, 18 నెలల కాలంలో 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేసినాయి, లేకపోతే రాబోతా ఉన్నాయి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. అంటే ఎంత, నెలకి 1,30,000 కోట్లు పెట్టుబడులు, రోజుకు 4,300 కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. రోజుకి 4,300 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటే నమ్మరేంట్రా బాబు అని అనుకోవాలి వాళ్ళు. అంతే కదా వీళ్ళు చెప్పేదాని ప్రకారం. నెలకు 1,30,000 కోట్లు పెట్టుబడుల ఏడున్నాయి, కరకట్ట వెనకాల కొంపలో దాచిపెట్టారా పెట్టుబడులు? భాష ఎందుకులేండి సార్, వాళ్ళకి ఇల్లు అంటే అర్థం కాదు ఈశ్వర్ గారు, మీకు అర్థం కావట్లా. వాళ్ళకి ఇల్లు అంటే అర్థం కాదు, వాళ్ళు ఫోన్ చేసి కొంపకు వస్తున్నాం అంటారు. అందుకని వాళ్ళు అంతా కొంప లేదంటే ప్యాలెస్లు ఇట్లానే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ భాషలో ఇప్పుడు అర్థం కావాల్సింది వాళ్ళకి కదా. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ పెట్టారు, వెనకేమన్నా లేదంటే కృష్ణానదిలో ఏమన్నా బోట్లు వేసుకొని లోపల ఏమన్నా దాక్కున్నారా, పెట్టుబడులు పెట్టి వచ్చి మళ్ళీ మిగిలిన రాష్ట్రాలు లాక్కుపోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోపల ఏమన్నా ఒక దీవిలాగా ఏర్పాటు చేసి అక్కడ ఏమన్నా పెట్టాడా? ఇది నెలకి 1,30,000 కోట్లు పెట్టుబడులు అంట. మరి ఇది తప్పు కదా వాళ్ళు చెప్పింది అనేది క్లియర్గా అర్థం అవుతుంది కదా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కూడా అంతే 2014-19 మధ్య 3 సమ్మిట్లు నిర్వహించాడు ఈశ్వర్ గారు. ఆ 3 సమ్మిట్లలో 2016, 17, 18లో 1,761 ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పాడు. 18,87,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, 30,91,000 మందికి ఉపాధి వస్తున్నాయని చెప్పాడు. అట్లీస్ట్ దాంట్లో 10% రాలా. రెండోది, పరిశ్రమలకు సంబంధించి 7,68,000 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పాడు. దాంట్లో 327 ఒప్పందాలు అని చెప్పాడు, వచ్చినాయి 45, కేవలం 45 అంటే 13%. ఇది 2014-19 మధ్య 17 సార్లు SIPB సమ్మిట్ అంటే SIPB వీళ్ళు దానికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహిస్తే 1,70,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పాడు. 91 మెగా ప్రాజెక్టులు అన్నాడు, దాంట్లో వచ్చింది 5%. అంటే వీళ్ళ పబ్లిసిటీ ఎంత పీక్గా ఉంటుంది, విషయం ఎంత వీక్గా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం కదా. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళింది ఒక్కసారి, కానీ ఆ దావోస్ వెళ్ళినటువంటి ఆ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఒప్పందాలు చూడండి సార్, కేవలం 11 కోట్ల 90 లక్షలు అంటే మీకు 12 కోట్లు ఖర్చు అయింది అనుకోండి. ఈ 12 కోట్ల ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి 1,26,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడ టెక్ మహేంద్ర CEO CP గుర్నానీతో భేటీ అయ్యి రాజమండ్రిలో 200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయించారు. ఏది 2022లో దావోస్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా. అలానే 60,000 కోట్లతో అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంటు, గ్రీన్కో 37,000 కోట్లు. ఇది బాగా మనం నోట్ చేయాల్సిన పాయింట్. ఎందుకంటే ఆ రోజు ఇదే లోకేష్ ఏమన్నాడంటే, దావోస్ వెళ్ళి మీరు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు, గ్రీన్ కోనా, అదేదో హైదరాబాద్లో కూర్చొని కుదుర్చుకోవచ్చు కదా అన్నాడు కదా. మళ్ళీ ఈ రోజు క్రెడిట్ చోరీ చేస్తున్నారు దాన్ని. ఇది ఒక అంశం. రెండోది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది, ఇక్కడ నారా లోకేష్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. దీన్ని మనం చాలా బాగా గమనించాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా, మీరెవరు, ఒక ప్రజాప్రతినిధి నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకుంటా, మీరు ఎవరు అడటానికి ఎకరం కాదు ఎంతైనా ఇచ్చుకుంటా. ఎవరు లోకేష్ నువ్వు ఇవ్వటానికి? ఇదేమన్నా మీ బాబు ఆస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి, నువ్వెవరు ఇవ్వటానికి? చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కూడా ఇక్కడ మనం పోలిక కంపేర్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు నైస్గా ఇప్పుడు నా ఇష్టం నేను ఏదైనా చేసేస్తా అండు, అబద్ధాలు, మెల్లిగా వెన్నుపోట్లు ఎలా పోయాలి, ఎలా అనైతిక పొత్తులు, ఒకరితో ఇక్కడ ఉండి ఇంకొకరితో ఎట్లా ఆ పార్టీలో ఇంకో మనుషులను ఎట్లా పెట్టాలి, ఈ విధంగా అనైతిక పొత్తులు లేదంటే మీరు అన్నట్టుగా అబద్ధాలు, అసత్యాలు, మోసాలు, ఈ వెన్నుపోట్లు ఎట్లుంటాయి. కానీ ఇప్పుడు నారా లోకేష్ డైరెక్ట్గా రెడ్ బుక్ ఏం పీకుతారు, ఇలాంటి భాష. నేను నా ఇష్టం నేను ఏదైనా చేస్తా, మీరు ఎవడు ఆడటానికి ఎంతైనా ఇచ్చుకుంటా. మంత్రి గారు అంటే పాలసీ తెచ్చారంటే ఆయన ఇచ్చుకుంటారు అంటే కాదు సార్, ఆయన మంత్రి కాదు, ఆయన ఇచ్చుకుంటా అంటే కుదరదు. ఇది ఎవరి సంపద, ఇది హెరిటేజ్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. 99 పైసలకి మీ ఇష్టం వచ్చినటువంటి ఉర్ఫా గాలకో, బఫూన్ గాలకో, మీ తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చిన వాళ్ళకో, బినామీ గాలకో ఇచ్చుకుంటా లుల్లు గాలకంటే కుదరదు కదా. వాళ్ళు ఎవరో ఫార్చ్యూన్ 500లో ఉన్నారంట కదా. అంటే ఫార్చ్యూనర్ వేసుకొని వస్తే ఫార్చ్యూన్ 500లో ఉన్నట్టేనా? ఫార్చ్యూనర్ వేసుకొని వస్తే ఫార్చ్యూన్ 500లో ఉన్నట్టు కాదు కదా. లేదా 4 ఫార్చ్యూనర్లు గిఫ్ట్ ఇచ్చేస్తే ఫార్చ్యూన్ 500లో ఉన్నట్టు కాదు కదా. లేదా ఫార్చ్యూన్ లో తెచ్చినోడు ఫార్చ్యూన్ 500 లేదు సార్, కాదు. ఇప్పుడు లేదంటే ఫార్చ్యూన్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, ఆ ప్యాకెట్ లో తీసుకొని వచ్చి ఇంటికి ఇచ్చేస్తే ఫార్చ్యూన్ 500లో ఉన్నట్ట కాదు కదా. సో ఇక్కడ మీకు లోకేష్ క్లియర్ గా చూస్తే ఉత్తర కొరియాలో కిమ్ అని ఉంటాడు సార్, ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్, అతనికి ఆంధ్రప్రదేశ్లో నారా లోకిమ్ ఉన్కి తేడా లేదు. నారా లోకిమ్ ఉన్కి ఏదైతే కింగ్ జాన్ ఉన్కి తేడా లేదు, సేమ్ టు సేమ్. అతను కూడా ఉత్తర కొరియాలో అంతే బిహేవ్ చేస్తాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ నియంత కంటే ఎక్కువ కదా సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది మీరు చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విచ్చలవిడిగా దాడులు, అరెస్టులు, లేదంటే చంపేయటం, లేదంటే నా ఇష్టం వచ్చినట్టు నేను భూములు ఇచ్చుకుంటా, హూ ఆర్ యూ, మీరెవరు అడగటానికి, నా ఇష్టం వచ్చినంత ఇస్తా,
అలాగని ఇష్టం వచ్చినంత ఇష్టం నన్ను ఎకరాలు ఇస్తా. మరి ఇది ఎవరు మాట్లాడేది? నిజంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి అయితే ఇట్లా మాట్లాడతాడా? అందుకనే ఉత్తర కొరియాలో కిమ్కి ఇక్కడ నారాలో కిమ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరు సేమ్ టు సేమే. సో ఇదైతే క్లియర్ గా కనపడతా ఉంది. రైట్, ఒకసారి లోకేష్ గారు బయట ప్లే చేయండి. ఆ ఫార్చ్యూన్ 500 అంట, అవి ఏవో కంపెనీలు అంట, అద్భుతం అంట ప్రపంచంలో, వాటికి ఆయన 99 పైసలకు కూడా ఇచ్చేస్తారట. ప్రజల సొత్తు ఎలాగైనా సరే, ప్రజాధనాన్ని ఎలాగైనా దోచిపెడతానని ధైర్యంగా పబ్లిక్గా తను కస్టోడియన్లా వ్యవహరించాలి. ఒక ప్రజాప్రతినిధి అంటే, ఒక మంత్రి అంటే, ఒక క్యాబినెట్ డెసిషన్ అంటే వాళ్ళందరూ కస్టోడియన్స్, దానికి సంరక్షకులు. కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను అమ్మేసుకుంటా, మీరెవరు అడగడానికి అని అంటున్నారు. ఒకసారి వినండి. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటి? ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ. వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఎస్ రామ్నాథ్ గారు. ఎస్ అంటే ఆయన తెలుసు ఇలాంటి మాటలు మాట్లాడితే అంతా నా ఇష్టం, నేను ఏదైనా చేసేస్తా అంటే ఆయన క్రెడిట్ చోరీ చేస్తాడు, అన్ని నేను కనిపెట్టాను ఇట్లాంటివన్నీ కబుర్లు చెబుతాడు తప్ప ఏదైతే ఇప్పుడు నారా లోకేష్ చూడండి, నా ఇష్టమే నేను ఇస్తా తప్పేంటి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతుంది మీ తెలుగుదేశం పార్టీ అనేది. ఈ మాటలకి నిదర్శనం మాత్రం మరోసారి చెప్తా ఉన్నాను. ఎవరైనా నియంత్రణ ఎవరైనా కాలగర్భంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మాట్లాడాలి కదా. మరి మీరు చేతిలో ఇలా రెడ్ బుక్ చూపించి లేదంటే రెడ్ బుక్ హోర్డింగ్లు వేసి ఒక్కొక్కరిని కడ్రాయర్ మీద కూర్చోబెడతా, ఒక్కొక్కరిని ఏజ్ పెడతా చేస్తా, ఎవడు మాట్లాడేది? ఈ నియంతలే మాట్లాడతారు. నా ఇష్టం నేను ఏదైనా చేస్తా అంటే ఏంది? అలాంటి నియంతలు ఉత్తర కొరియాలో కిమ్, ఇక్కడ నారాలో కిమ్మే కదా, ఇంకా పెద్ద తేడా ఉండదు. ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఎస్ రామ్నాథ్ గారు, ఏంటి ఇలాంటి మాటలు అధికారం తలకెక్కిన వాళ్ళు మాట్లాడే మాటల్లాగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నేను చాలా మందిని చూశాను సార్, ఐఏఎస్లు కానీ, రిటైర్డ్ ఐఏఎస్లు కానీ, చాలామంది విజ్ఞానవంతులు కానీ, మేధావులు కానీ, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, చాలామంది ఈ జర్నలిస్టులు కానీ ఈ లోకేష్ గారు వాడినటువంటి భాషని, ఆయన రియాక్ట్ అయినటువంటి విధానాన్ని సామాన్యుడి నుంచి మేధావుల వరకు అందరూ ఖండించే పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఈ స్థాయిలో మాట్లాడింది లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విధానాన్ని బాగా గమనించండి ఈశ్వర్ గారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనం అని చెప్పి అందరినీ చుట్టూ చేర్చుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనే లైన్ మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు గుర్తుంటుంది, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అనుకుంటా, నేను వేసే రోడ్ల మీద నడుస్తూ, నేను ఇచ్చే పింఛన్ తింటూ మాకెందుకు ఓట్లేరని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కింది నుండి వచ్చారు కాబట్టి ఆయనకు ఇవన్నీ తెలుసు, లోటుపాట్లన్నీ తెలుసు కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి బయటికి మాట్లాడేస్తుంటారు. కానీ నారా లోకేష్ గారిది ఏమైపోయిందంటే ఆయన డైరెక్ట్ నేను ఒక ముఖ్యమంత్రి కుమారుడిని, ఒక దివంగత ముఖ్యమంత్రి మనముడిని, నా పెద్ద ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాయి. పైగా మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనే మా అమ్మాయికి నేను అల్లుడిని, ఇవన్నీ ఉన్నాయేమో. కానీ మన స్టేట్మెంట్ అయితే ఇది చాలా దారుణమైన స్టేట్మెంట్. నేను ఇస్తా, మా ప్రభుత్వం ఇస్తుందని నేను కూడా అనడం లేదు, నేనే ఇస్తా, గజాలు కాదు ఎకరాలు కాదు, అంతా 99 పైసలకే ఇస్తా, ఏంది కథ అని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా ఇస్తారు? ఒక పాలసీ అంటూ ఉండాలి కదా. ఇట్లా నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చుకుంటా అని వెళ్తే ఈ రాష్ట్రంలో ఏం మిగులుతుంది? విశాఖపట్నంలో పక్కన మొన్న ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లో భూములు అమ్మితే 3,000 కోట్లు ప్రజాధనం ఖజానాకు వచ్చింది. కానీ విశాఖపట్నంలో 99 పైసలకు ఇచ్చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ రేంజ్ లో 130 కోట్లు 150 కోట్లకు పోకపోయినా విశాఖపట్నంలో కూడా 100 కోట్ల వరకు ఎకరం పోయే భూములు ఉన్నాయి. వాటిని 99 పైసలకు అప్పగించేస్తూ సార్ అలా ఎలా ఇస్తారు సార్? మరి దారుణంగా 99 పైసలకి. పైగా హైదరాబాద్ తెలంగాణ ఉంటే మాకు చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్తారు కదా, మరి అంత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 99 పైసలకి ఎందుకు ఇస్తారు అంటే మేము ఇస్తాం, మా ఇష్టం, నేను ఇస్తా అంటున్నారు. నారా లోకేష్ గారు ఆయన శాఖ ఏదో కూడా మర్చిపోయినట్టుగా ఉన్నారు. నేను ఇచ్చేస్తా అంటున్నారు, భూములు నేనే ఇచ్చేస్తా, అన్ని నేనే ఇచ్చా, ఏది ఐటీ కంపెనీలకనే కాదు ఆయన అంటున్నారు, దేనికైనా సరే నేనే ఇచ్చేస్తా అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ బయటికి ఇప్పుడు ఏం చెప్పలేకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో తేడా వస్తే మొత్తం సీనియర్ల నుంచి ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారి వైపే వేలు చూపెట్టబోతున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు అన్ని హద్దులు దాటేశారు. ఈ రాజ్యాంగం ఇది ఒక ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం అమల్లో ఉంటుందని తెలిసి కూడా 5 ఏళ్ల పాటు రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడారు, ఏమీ లేకపోయినా సరే. ఇప్పుడు డైరెక్ట్ గా రెడ్ బుక్ ఉంది, నేను తలుచుకుంటే ఎప్పుడు ఎవరినైనా లోపలేయించగలను, అది చాలా ఈజీ అని మాట్లాడుతున్నారు.
తానే హోంశాఖ మంత్రిగా, తానే ఐటీ శాఖ మంత్రిగా, తానే పరిశ్రమల శాఖ మంత్రిగా మొత్తం మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కూడా నాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొత్తం వాతావరణం కూడా బయట అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారి కంటే నారా లోకేష్ గారు చాలా పవర్ఫుల్. ఆయన ఏమనుకున్నా కూడా ఈ ప్రభుత్వంలో నడుస్తుంది. అంటే గతంలో వైఎస్ఆర్సీపీలో ఏమి జరగకపోయినా కూడా ఎక్కడ ఏదో రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చూపెట్టి రకరకాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళు బహిరంగంగానే చూపెడుతున్నారు మేము రాజ్యాంగేతర శక్తులమే. లేకుంటే ఏ హోదాలో, ఏ విధంగా, ఏ నిబంధనల ప్రకారం నేను 99 పైసలకి ఎకరా కాదు మొత్తం భూమిలో ఇచ్చేస్తా, ఇన్ని ఎకరాలను ఇచ్చేస్తానని నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారంటే దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అందరినీ కుప్పేసుకోవాలి. ఆయన ఎవరు ఇవ్వడానికి, ఆ లెక్కను కూడా ఆయన ఇవ్వడానికి ఆయన ఆ శాఖకి సంబంధించి అసలు ఆయన విద్యాశాఖ మంత్రి, రెండోది ఒక క్యాబినెట్ డెసిషన్, ఒక సీఎం ఉంటారు. ఇవన్నీ దాటుకుని నేను ఇచ్చేస్తానని చెప్పడంలో ఏంటి ఆంతర్యం నాకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే వాస్తవిక ప్రపంచం ఏంటన్నది తెలియకపోవడం వల్ల ఇలాంటి మాటలు వస్తాయి. చంద్రబాబు ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నా నన్ను మించిన పవర్ ఏముంది ఈ రాష్ట్రంలో అనే ప్రాంతంలో ఉన్నారు, అందుకనే మాట్లాడుతున్నారు. కానీ ఈ పవర్ అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది. మనం రాజ్యాంగానికి కట్టుబడి లోబడి ఉండాలి అన్న విషయాన్ని కూడా నారా లోకేష్ గారు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అంటే మా నాన్న ముఖ్యమంత్రి, మా తాత మాజీ ముఖ్యమంత్రి, మాది పెద్ద ఫ్యామిలీ, మా మామ బాలకృష్ణ అని అనుకుంటున్నారు. మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని చెప్పడం కూడా ఒక క్వాలిఫికేషన్ అని దీనికి నిలిచిపోతుంది నారా లోకేష్ గారి మాట. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు, ఒక విషయం చూడండి. మీరు మెడికల్ కాలేజీలని అమ్మేస్తున్నారు, ప్రైవేట్కి ఇస్తున్నారు. ఎకరా 100 రూపాయల లెక్కన ఎగ్జాంపుల్ పులివెందుల మెడికల్ కాలేజీని 5,000 రూపాయలకి అమ్మేస్తున్నారు అని మీరు అనగానే వెంటనే ఏం చేశారో తెలుసా? మీరు గమనించారో లేదో, ఎదురు 2 ఏళ్ల పాటు మేమే సిబ్బందికి జీతభత్యాలు ఇస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, 100 రూపాయలకి అమ్మేయడం కాదు ఎకరా, మళ్ళీ మేమే 2 ఏళ్ల పాటు జీతాలు కూడా వాళ్ళకి చెల్లిస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఒకటి అదే కదా, ఎకరా 99 పైసలకి ఇస్తున్నారంటే మీరందరూ కూడా ఎట్లా ఇస్తారని క్వశ్చన్ చేస్తే, ఎకరా కాదురా బాబు, మొత్తం 22 ఎకరాలు 30 ఎకరాలు ఇస్తున్నదే 99 పైసలకి ఇచ్చేస్తాం, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నారో. ఏంటి దీనివల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి, వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మా చేతిలో అధికారం ఉంది, మేము ఏదైనా చేయగలుగుతాం, అధికారం అనే అహంకారంతో పొగరెక్కి మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా కనపట్లేదు. అంటే మీరు ఎవరన్నా మాట్లాడితే జర్నలిస్టా కేసు పెడతాం, లేదంటే ఏమన్నా జర్నలిస్టా కేసు పెడతాం, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్వశ్చన్ వేశారా లోకేష్ గారి చేతిలో రెడ్ బుక్ ఉంది, అక్రమ కేసులు పెడతారు, జైల్లో వేస్తారు, పోలీసులతో కొట్టిస్తారు, నడివీధిలో నడిపిస్తారు, ఏదో చేసుకుంటారు. కానీ ప్రజలు ఆస్తి కదా సార్, ఇది ప్రజాధనం కదా సార్, ప్రజలు దీన్ని ఎట్లా ఇచ్చేస్తారు? అదే సార్, ఇప్పుడు ఈశ్వర్ గారు ఇక్కడ ప్రజల ఆస్తిని మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, క్వశ్చన్ చేయగలిగిన రైట్ ప్రజలకు ఉందా, ఉంటే కేసు పెడతాం, అంతే కదా, లేదంటే చంపేస్తాం. నేను చూడలేదా మంద సాల్మాన్ ఉంది, లేదంటే మొన్న రషీద్నే ఉంది, లేదంటే అంతకుముందు సుబ్బారాయుడు అనే ఉంది నంద్యాలలో, ఎవరినైనా రోడ్డు మీద బహిరంగంగా చంపుతాం. లేదా మీరు క్వశ్చన్ చేయకపోయినా కేకులు కట్ చేసినా కేసు పెడతాం. మరి కేకులు కట్ చేస్తే కేకు, పెద్ద కత్తితో కట్ చేస్తే కేసు, చిన్న కత్తితో కట్ చేస్తే మరీ చిన్నదాంతో కట్ చేశారు ఇంకో కేసు, లేదంటే ఫ్లెక్స్ వేసినందుకు ఫ్లెక్స్ షాపాల మీద కూడా కేసులు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఏదైతే మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం, అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేస్తాం, ప్రశ్నిస్తే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, అంతగా మించి అవసరం అయితే చంపేస్తాం అనే ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు. కానీ అది అన్నాలో సాగదు కదా, ఇంకా మహా అయితే 2 సంవత్సరాలు సాగిద్ది. దాని తర్వాత ఒక్కొక్కరు ఈ లెక్కలన్నీ మళ్ళీ బయటకు వస్తాయి కదా. ఆ రోజు ఏమంటున్నామంటే మీరు ఏడుస్తున్నారు, ఏడుపు గొట్టి బ్యాచ్ అన్నారు కదా, ఆ ఏడుపు గొట్టి బ్యాచ్ మేం కాదు. మీరెళ్ళి అమిత్ షా గారి కాళ్ళ మీద పడో ఇంకో వాళ్ళ కాళ్ళ మీద పడి ఆడవకుండా ఉండండి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండండి. ఎప్పుడు పడ్డారు వాళ్ళు? ఎందువల్ల పురంధేశ్వర్ గారిని తీసుకొని వెళ్ళి ఎక్కడున్నాడు లోకేష్ అని ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో ఎవరింట్లో ఉన్నాడని సమాచారం అందక చంద్రబాబు నాయుడు గారికి రామనాథ్ అని చెప్పినట్టుగా ఏడ్చింది ఎవరు? బొల్లుని ఏడ్చినట్టు నటించింది ఎవరు? నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి 16 నెలలు నాకు ఎక్కడ నొప్పి అనలేదే జగన్ గారు, వాళ్ళ కన్ను పోతుంది, లేదంటే ఇంకో కన్ను రేపు పోయిద్ది, ఇది చెప్పలేదు కదా. ఇట్లాంటివన్నీ 2029 తర్వాత చెప్పకుండా ధైర్యంగా ఫేస్ చేయమని చెబుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, అలాగే రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.